ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కమర్షియల్ ఆపరేషన్లకు సిద్ధం కావడం గొప్ప విజయం. ఈ విమానాశ్రయం ఈ ప్రాంత అభివృద్ధిలో ఒక మైలురాయి. ఇప్పుడు జగన్ రెడ్డికి ఈ ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఇచ్చేందుకు కొంతమంది ఏమాత్రం సిగ్గుపడడం లేదు. కానీ చరిత్ర చూస్తే జగన్ రెడ్డి భోగాపురానికి సైంధవుడిగా చాలా కాలం అడ్డుపడ్డారు. భూసేకరణ సమయంలో రైతుల్ని రెచ్చగొట్టారు. తర్వాత టెండర్లు ఆపేశారు. ఎన్నికలకు ముందు మళ్లీ టెండర్లు పిలిచారు. ఆయన నిర్వాకంతోనే ఇంతకాలం ఎయిర్పోర్ట్ ఆలస్యమైంది. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాజెక్టును పునాది వేసింది చంద్రబాబు నాయుడు. 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయిన తరువాత విశాఖపట్నాన్ని గ్లోబల్ సిటీగా మార్చాలనే లక్ష్యంతో 2015లోనే ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చారు. భూసేకరణ, కేంద్ర అనుమతులు, జిఎంఆర్ సంస్థతో ఒప్పందాలు, ఇలా అన్ని ప్రక్రియలను పూర్తి చేసి 2019 ఫిబ్రవరిలో ఆయన శంకుస్థాపన కూడా చేశారు. ఉత్తరాంధ్రను పారిశ్రామికంగా, పర్యాటక పరంగా ప్రపంచ పటంలో నిలపాలనేది ఆయన వ్యూహం. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కింజరపు రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన తరువాత ఈ ప్రాజెక్టు పనుల్లో విపరీతమైన వేగం పెరిగింది. ఆయన వ్యక్తిగతంగా పనులను పర్యవేక్షిస్తూ జిఎంఆర్ సంస్థతో సమన్వయం చేసుకుని గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన సాంకేతిక సమస్యలను కూడా పరిష్కరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 18 నెలల్లోనే ప్రాజెక్టును 90% పైగా పూర్తి చేసి ఈ రోజు ట్రయల్ రన్ నిర్వహించే స్థాయికి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఢిల్లీ నుంచి విమానం భోగాపురం గడ్డపై ల్యాండ్ అవ్వడం అనేది కేవలం ఒక విమానం రాక కాదు, అది ఒక నాయకుడి విజన్, ఒక ప్రాంతం సాధించిన విజయం. అడ్డుకునేందుకు ప్రయత్నించిన సైంధవులే ఈరోజు మా ఘనత అని చెప్పుకునేందుకు ముందుకొస్తున్నారు. రాజకీయం అంటే ఇలాగే ఉంటుందేమో.